వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూవర్స్కి స్వాగతం. మా ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియో షేర్ చేయాలని కోరుతూ, మరి ఇవే కాకుండా కేఆర్ మెంటర్షిప్ గ్రూప్లో వెంటనే జాయిన్ అవ్వండి. రాబోయే 100 రోజులు మీకు ప్రతి ఇంజనీరింగ్ సంబంధించిన కౌన్సిలింగ్ డేట్స్ మరియు కౌన్సిలింగ్ ప్రాసెస్, కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ షేర్ చేయడం ఇవన్నీ కూడా పూర్తిగా కేఆర్ గైడెన్స్ చూసుకుంటుంది. కాబట్టి ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోండి. తప్పకుండా మీకు నచ్చిన పర్సనల్ గ్రూప్లో జోసా ప్లస్ ఎంసెట్ ప్లస్ ప్రైవేట్ యూనివర్సిటీస్ గ్రూప్ కానీ, లేదా కేవలం ఎంసెట్ కానీ, కేవలం జోసా కానీ, కేవలం ప్రైవేట్ యూనివర్సిటీ గ్రూప్లో మీకు నచ్చిన గ్రూపుల్లో జాయిన్ అవ్వండి. ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోవాలని కోరడం జరుగుతుంది. మరి ఈరోజు ఒక బిగ్ అప్డేట్తో మీ ముందు రావడం జరుగుతుంది. మనకు జేఈ మెయిన్ సెషన్ 2కి సంబంధించిన ఫైనల్కి కూడా రిలీజ్ అయిపోయింది. మరి మనం ఎప్పుడో చెప్పాం, దాదాపు 17న జేఈ మెయిన్స్ రిజల్ట్ వస్తుందని చెప్పాం. మరి ఈరోజు ఏ క్షణంలోనైనా జేఈ మెయిన్స్ సంబంధించిన రిజల్ట్స్ రాబోతున్నాయి. మరి జేఈ మెయిన్స్ సంబంధించిన రిజల్ట్స్లో ఏముంటుంది, మరి రిజల్ట్స్లో సెషన్ 1లో ఇచ్చినట్టు ఇస్తారా, సెషన్ 2లో ఏమి ఉంటాయి దాంట్లో అనే దాని గురించి చాలామంది క్వశ్చన్ చేయడం జరుగుతుంది. దాని నుంచి కొంత ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. మరి జనరల్గా జేఈ మెయిన్స్కి సంబంధించి మనకు ఈ టైం అంటే ఎవరైతే క్వశ్చన్స్ డ్రాప్ క్వశ్చన్స్ బోనస్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటికి అందరికీ మార్కులు ఇస్తారు. మరి ఈ సంవత్సరంలో కూడా కొంతమంది, ఈ సందర్భంలో కూడా కొంతమంది మార్క్స్ చేంజ్ అయ్యి మాకు ఎంత పర్సంటేజ్ వస్తాయి. ఇప్పుడు మీరు పర్సంటేజ్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కాసేపట్లో జేఈ మెయిన్స్ సంబంధించిన ర్యాంకులే రిలీజ్ అవ్వబోతున్నాయి. నాకు తెలిసి ఈరోజు అర్ధరాత్రి లోపు మీకు జేఈ మెయిన్స్ సెషన్ 2కి సంబంధించిన రిజల్ట్ 2025లో జేఈ మెయిన్స్ సెషన్ 2లో మరి మీకు అవకాశం ఉంటుందా లేదనేది ఈ రోజుతో తెలిపోనుంది. మరి దీనికి సంబంధించి మెయిన్స్ నుంచి ఇక్కడ 2 రకాలుగా ఉంటుంది. మెయిన్స్ నుంచి అడ్వాన్స్ కేవలం 2,50,000 మందిని ఎంపిక చేస్తారు. మరి ఒక్కొక్క కేటగిరీ నుంచి ఎంతమందిని ఎంపిక చేస్తారని ఒకసారి చూసినట్లయితే మనకు ఓపెన్ జనరల్లో నుంచి దాదాపు 1,01,250 మందిని ఎంపిక చేయడం జరుగుతుంది. ఈడబ్ల్యూఎస్ నుంచి 25,000 మందిని ఎంపిక చేయడం జరుగుతుంది. ఓబీసీ నాన్ క్రిమినల్ నుంచి 67,500 క్యాండిడేట్స్ ఎంపిక చేస్తారు. ఎస్సీ కేటగిరీ నుంచి 37,500, ఎస్టీ కేటగిరీ నుంచి 18,750. వీటిలలో మళ్ళీ కంపల్సరీ ఒక్కొక్క దాంట్లో పీడబ్ల్యూడీ ఒక కేటగిరీలో 5% రిజర్వ్ చేయబడి ఉంటుంది. కాబట్టి ఈ 2,50,000 మందిని మాత్రమే మీకు జేఈ మెయిన్స్ నుంచి అడ్వాన్స్కి ఎంపిక చేయడం జరుగుతుంది. మరి దీనిలో కట్ ఆఫ్ పర్సంటేజ్ కేటగిరీ వారీగా ఓసీకి, ఈడబ్ల్యూఎస్కి, ఓబీసీ నాన్ క్రిమినల్కి, ఎస్సీకి, ఎస్టీకి, పీడబ్ల్యూడీకి కట్ ఆఫ్ పర్సంటేజ్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ కట్ ఆఫ్ కంటే పైన ఉన్న వాళ్ళు మాత్రమే మీరు అడ్వాన్స్కి ఎలిజిబుల్ అవుతారు. మీకు క్లియర్గా రిమార్క్లో కింద ఎలిజిబుల్ లేదా నాట్ ఎలిజిబుల్ అని వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. మరి దీంట్లో మనకి ఇంకా జేఈ మెయిన్స్ సెషన్ 1లో స్కోర్ కోడ్లో మనకు జస్ట్ మ్యాథ్స్లో ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఫిజిక్స్లో ఎంత వచ్చింది, కెమిస్ట్రీలో ఎంత వచ్చింది, ఓవరాల్ పర్సెంటేజ్ ఉంది. మరి ఇక్కడ మనకి ఎట్లా ఉంటుందంటే ఈసారి సబ్జెక్ట్ కాలం ఉండి తర్వాత మ్యాథ్స్లో సెషన్ 1లో ఎంత వచ్చింది, సెషన్ 2లో ఎంత వచ్చింది, సేమ్ ఫిజిక్స్లో ఎంత వచ్చింది సెషన్ 1లో, సెషన్ 2లో, నెక్స్ట్ సేమ్ కెమిస్ట్రీ కూడా సెషన్ 1లో, సెషన్ 2లో, ఓవరాల్ స్కోర్ సెషన్ 1లో ఎంత, సెషన్ 2లో ఎంత, మళ్ళీ ఫైనల్ స్కోర్ అని పక్కన కాలం ఉంటుంది. ఫైనల్ స్కోర్ మీన్స్ ఏంటంటే మీకు ఈ రెండిట్లో ఏది బెస్ట్ అయితే అది. ఫర్ ఎగ్జాంపుల్ సెషన్ 1లో మీకు 82% వచ్చింది, సెషన్ 2కి వచ్చేసరికి 86% అయింది. ఫైనల్ పర్సంటేజ్లో మీకు 86% చూపిస్తుంది. ఇది పర్సంటేజ్ విషయం. మరి పర్సంటేజ్ అని ఈరోజు వరకు మాట్లాడుకున్నాం. ఇక్కడ నుంచి మనం కంప్లీట్గా ర్యాంక్స్ గురించే మాట్లాడుకుంటాం. ఈరోజు జేఈ ర్యాంక్స్ కూడా మీకు మరొక కాలంలో జేఈ ర్యాంక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో సిఆర్ఎల్ ర్యాంక్స్ అని ఉంటాయి. కామన్ ర్యాంక్ లిస్ట్ అంటే దీనిలో అన్ని ఓపెన్ కేటగిరీ వాళ్ళ మనకు ర్యాంకు ఉండడం జరుగుతుంది. తర్వాత దాని సబ్ కేటగిరీస్ ఏవైతే జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు లేదా ప్రతి కేటగిరీకి సంబంధించి ఓబీసీ అయితే ఓబీసీ నాన్ క్రిమినల్ కేటగిరీ ర్యాంకు, ఈడబ్ల్యూఎస్ ర్యాంకు, నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ ర్యాంకు, ఎస్టీ కేటగిరీ ర్యాంకు, పీడబ్ల్యూ ర్యాంక్, ఇట్లాంటి కేటగిరీ వారీగా మీకు ర్యాంక్స్ కూడా అంటే సిఆర్ఎల్ ర్యాంక్తో పాటు కేటగిరీ ర్యాంక్స్ కూడా మీకు ఈ ర్యాంక్ కార్డులో చూపించబడతాయి. కింద క్లియర్గా మీ పర్సంటేజ్ ఎంత, మరి ఈ సంవత్సరం కట్ ఆఫ్ పర్సంటేజ్ ఎంత ఉంది అనేది కూడా మీకు దాంట్లో ఓపెన్లో కట్ ఆఫ్ పర్సంటేజ్ ఎంత ఉంది, ఓబీసీలో ఎంత ఉంది, ఈడబ్ల్యూఎస్లో ఎంత ఉంది, ఎస్సీలో ఎంత ఉంది, ఎస్టీలో ఎంత ఉంది, పీడబ్ల్యూలో ఎంత ఉంది, కట్ ఆఫ్ పర్సంటేజ్ ఇచ్చి మీకు లాస్ట్కు చిన్న కింద రిమార్క్ అని ఇచ్చి ఆ పర్సంటేజ్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ ఉంటుంది, ఎక్కువ లేని వాళ్ళు నాన్ ఎలిజిబుల్ ఉంటుంది. ఇది జేఈ మెయిన్స్ పర్సంటేజ్ మీరు ఎలిజిబుల్ అయిన వాళ్ళు మాత్రమే జేఈ మెయిన్స్ నుంచి అడ్వాన్స్కు ఎంపిక కాబడతారు, అడ్వాన్స్కు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది
బిగ్ అప్డేట్ అని చెప్పొచ్చు. లాస్ట్ 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ నుంచి చదువుతున్న విద్యార్థులకు ఈరోజు జేఈకి సంబంధించి మీ యొక్క భవితవ్యం తేలబోనుంది. మరి ఒకవేళ జేఈ మెయిన్స్లో సరైన రిజల్ట్ రాకపోయినా, మీరు కోరుకున్న పర్సెంట్ రాకపోయినా, ఎట్టి పరిస్థితుల్లో పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ డిసప్పాయింట్ అవ్వద్దు, అధైర్యపడొద్దు. మీకు చాలా లైఫ్ ఉంది, ఇంకా చాలా ఎంట్రన్సెస్ ఉన్నాయి, ఎంసెట్ ఉంది, ప్రైవేట్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఉన్నాయి. మీరు ఇమీడియట్గా ఇప్పుడు కనుక మీరు సైకలాజికల్గా కొంత డిస్టర్బ్ అయితే మీకు ఇమీడియట్గా మీకు కొన్ని ఎగ్జామ్స్ రేపటి నుంచి ఉన్నట్టున్నాయి. రేపు కొన్ని ఉన్నాయి. మెట్ సంబంధించి రేపు ఉంది, ఎల్లుండి త్రిబేట్ హైదరాబాద్ ఉంది, తర్వాత విట్ ఉంది. వీటి మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఆల్రెడీ జేఈ మెయిన్స్లో మీరు సక్సెస్ కాబట్టి దాని గురించి వదిలేయండి. నెక్స్ట్ అనే దాని గురించి మీరు ప్రయత్నం చేయాలని విద్యార్థులను కోరుతూ, పేరెంట్స్ కూడా మీ పిల్లలకు పూర్తిగా ధైర్యం చెప్పండి, వారికి మోటివేట్ చేయండి. ఇంకా మిగతా ఎంట్రన్స్లో తప్పకుండా వాళ్ళు మంచి విజయం సాధిస్తారని తెలియజేస్తూ, అందరి ఈ కేఆర్ గైడెన్స్ ఉన్న ప్రతి విద్యార్థికి మంచి పర్సెంటేజ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి జేఈ మెయిన్ సెషన్ రిజల్ట్స్ రాగానే మీకు లైవ్లో అందుబాటులో రావడం జరుగుతుంది. ఇది ఈ జేఈ మెయిన్ సెషన్ 2కి సంబంధించిన అప్డేట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.